కేరళ మాజీ సీఎం విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. ఉదయం నుంచి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. रिपोर्ट हो गया है और पुलिस ने गणता सुरक्षा वाले प्रतिकरण അവർ തയ്യാറാണ്. కేరళ మాజీ సీఎం విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. ఉదయం నుంచి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కేరళ మాజీ సీఎం విజయన్ ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి ఆయన నివాసంలో ఈడీ సోదాలు చేస్తున్న నేపథ్యంలో సిపిఎం కార్యకర్తలు పినరయి విజయన్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈడీ అధికారులకు సంబంధించిన కారును ధ్వంసం చేశారు. వెంటనే ఇంటికి నుంచి బయటకు వచ్చిన పినరయి విజయన్ కార్యకర్తలను సముదాయించారు. విజయన్ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. రైట్, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీహరి. శ్రీనివాస్, కేరళ మాజీ సీఎం విజయన్ నివాసం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కేరళ మాజీ సీఎం కుటుంబానికి సంబంధించిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈడీ విచారణ కొనసాగుతోంది. సో ప్రధానంగా ఈ కేసులో ఏదైతే ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి సంస్థను వీరి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేరళలో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు, మెటల్స్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం పైన దీనికి ఈ యొక్క సొల్యూషన్స్ కంపెనీ సేవలు అందిస్తూ వచ్చింది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారం పైన అక్రమ చెల్లింపులు చేశారు. దాదాపుగా 1,72,00,000లకు పైగా దీనికి ఇచ్చారు అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఇది ఒకప్పుడు పెద్ద దుమారం రేపినటువంటి కేసు. తర్వాత దీనికి ఎప్పుడైతే కేసు నమోదైందో సో ప్రస్తుతం దానిపైన విచారించేందుకు ఇవాళ ఉదయం నుంచి కూడా ఈడీ వారి ఇంటి దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు ఈ కేసు సంబంధించిన విచారణలో భాగంగా. అయితే పినరయి విజయ్ కి సంబంధించినటువంటి నివాసంలో గంటల కొద్ది ఈడీ విచారణకు సంబంధించిన వ్యవహారం పైన ఆయన అనుచరులు, ముఖ్యంగా సిపిఎం సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా కక్షపూరిత వ్యవహారంగా సాగిస్తున్నారని చెప్పి నిరసనకు దిగారు. ఆ తర్వాత ఈ అధికారులకు సంబంధించినటువంటి వాహనాలపైన కూడా దాడి చేశారు. ఈ దాడిలో కూడా కొంతమంది సిబ్బంది గాయపడినటువంటి పరిస్థితి. ఈ విషయం అయితే మాత్రం ప్రస్తుతం తీవ్ర దుమారానికి రేపుతోంది. ముఖ్యంగా పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ కు లంచంగా ముట్టజెప్పారనేది ప్రధానంగా రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి వ్యవహారం. దీనిపైన బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కక్ష సాధింపుగా ఇది చేస్తోంది అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగానే ఈ యొక్క రైట్స్ ను
కావచ్చు, ఈ ప్రస్తుతం వ్యవహారాన్ని అంతా కూడా వీరు ఖండించారు. అయినప్పటికీ కూడా అక్కడ స్టేట్ పోలీస్ కూడా రక్షణగా నిలిచినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు వీళ్ళందరూ రావడం, చివరిలో వారిపైన దాడి దిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతుండగా ప్రస్తుతం జరిగినటువంటి దాడితో మరింతగా దేశవ్యాప్తంగా కూడా ఇది కలకలం రేపుతున్నటువంటి అంశంగా మారుతుంది. శ్రీనివాస్. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.